హలో ఫ్రెండ్స్, నిన్న హార్వెస్ట్ చేసాము. ఇవాళ మళ్ళీ ఫామ్కి వచ్చాం. ఇవాళ ఒక ఫామ్ డే అని చెప్పొచ్చు. ఇవాళ వీడియోలో మీరు కొంచెం గడ్డి అది అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయిందండి. వచ్చినప్పుడల్లా పీకుతూనే ఉంటున్నాడు దేవుడు, ఒక్కొక్క మడియో లేకపోతే ఎన్ని కుదిరితే అన్ని. సో ప్రతిసారి ఇలాగా గడ్డి పీక్కోవటం కష్టం అయిపోతుంది కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాము. చూడాలి, మొదటిసారి కాబట్టి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకి ఒకటో రెండో మడిలో ట్రై చేసి చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. లాస్ట్ మంత్ ఎప్పుడో షీట్ కొన్నాను, మల్చ్ షీట్. బట్ ఆ ప్లాస్టిక్ చూసినాక నాకు వేయబుద్ధి అవ్వట్లేదు అని చెప్పాను కదా. ఇక్కడ ఇప్పుడు మేము ఏదన్నా కింద పాకేవి ఈ ప్లేస్లో గడ్డి తీయించేసి, అంటే యాగాకరకాయలు అయినాక వేద్దాం అనుకుంటున్నాము. సో ఉంటే లైక్ ఎంతవరకు పనికి వస్తుంది, లైక్ ఏంటా అన్నట్టు ఆల్రెడీ ఉంది కాబట్టి మల్చ్ షీట్ ట్రై చేస్తున్నాం అండి. యాక్చువల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది నాట్ అడ్వైజబుల్ బికాజ్ మనం ఏదైనా బ్రీతబుల్ క్లాత్, గ్రీన్ క్లాత్ లాంటివి ఏమన్నా ఉంటే అవి వేసుకోవాలి. బట్ నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అది అంత ఎక్కువ పని చేయట్లేదు అని అంటున్నారు. కాకపోతే ఇది చూసినాక వాడబుద్ధి అవ్వక నేను మోర్ దెన్ మంత్ అయ్యింది ఇది తీసుకొచ్చి వాడి చూద్దాం. నాకు అర్థం అవ్వట్లేదు, లైక్ నాట్ గుడ్ కదా. ఎంతవరకు ఏంటి అంటే పర్వాలేదు, మధ్య మధ్యలో హోల్స్ పెడితే పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు నాకు చెప్పారు. పర్వాలేదు, ట్రై చేయండి అని. సో ట్రై చేసి చూద్దాము. ఇది ఆల్రెడీ మధ్యలో మొక్కలు ఉన్నాయి కాబట్టి పాదులు ఉన్నాయండి. సో అందుకని మనం టాస్కే ఇది పెట్టడం కూడా. కాకపోతే చాలా గడ్డండి. ఉల్లినారు పెడితే దాంతో పాటు పోటీ పడితే ఎంత గడ్డి మొలిచిందో చివరికి. కొంచెం ఎక్కువ ఉంటే నయం కదా. నీ దానికి కొంచెం ఒక అడుగు బయటికి. ఇది ఉందా? అప్పుడు దీని దగ్గర ఇలా కట్ చేసి దాన్ని పెట్టి మళ్ళీ అటు వేసుకోవాలి. ఇప్పుడు ఇది పాములు గీములు కూడా వస్తాయో భయమే మనకి, దాని కింద దూరటం. మట్టి ఎగరకుండా ఉంటుంది దేవుడు. రాళ్ళు కూడా లాగ్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదండి. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టాం కదా. ఇంకా చూద్దామండి. ఇంకా లైక్ బయటికి తెయ్యి దేవుడు. లాగు, ఇది మొత్తం షీట్ లాగు, ముడత లేకుండా. ఇటు చింపే నువ్వు అంతే. దానికి అలా పెట్టు.
ఇంకా ఇది కూడా బయటికి లాగు కొమ్మ. ఓకే ఓకేనా ఇంతే అప్పుడే వేసే. ఓకే ఇంకోటి వేసేద్దామా? వేసేసి అప్పుడు మట్టి వేసుకోవచ్చు ఇటుకలో. ఇప్పుడు పోల్ దగ్గర నుంచి పోల్ వరకు చాలు, పోల్ వరకు చాలు. ఆడి బుర్ర తక్కువడు, పిల్ల తెలుగలది. వెనక్కి వెళ్ళిపో, వెళ్ళిపో, కట్ చేద్దాం తర్వాత మొత్తం. ఇంకా వెళ్ళి వెనక్కి. ఉండు. సో ఇలాగా చూడండి, మొక్కున్న దగ్గర చిన్న కన్నం పెట్టుకుని లేకపోతే కట్ చేసుకుని, ఆల్రెడీ పెద్దవైతే ఇలాగ తొక్కేసింది. ఇట్లా ఇట్లా అవి తొక్కున్నాం. ఓకే, సో ఇలాగా పెట్టామండి. ప్రజెంట్ ఎగరకండ అయితే ఇలా పెట్టాము. కన్నాలు అవి చేసుకుని కట్ చేసుకుని. సో ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం మనకి అది గాలికి ఎగురుతుందా ఏంటి అనేది ఒక 1 వీక్ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఈ లోపల ఎగరకండ అయితే మాత్రం మట్టితో చీకటి పడిపోతుంది, అదొక ఇష్యూ కదా మాకు. సో ప్రజెంట్ అయితే ఇలా పెట్టుకుని వెళ్తాం, తర్వాతది దేవుడు చూసుకుంటాడు రేపు వచ్చి మళ్ళీ. ఓకే, సో చూద్దామండి ఇలాగైతే ఎంతవరకు మనం వీడ్ మేనేజ్మెంట్ చేయగలమో ఏంటో. ఇక్కడ ఏమన్నా కింద పాకే మొక్కలు పెడదాం అనుకుంటున్నాం. సో అందుకనే ఇది చూడండి, ఇక్కడ ఒక 4 చోట్ల మేము పాదులు ఏమన్నా పెడదాం. ఆల్రెడీ మనకి ఇక్కడ మళ్ళీ కొత్తవి 2 దొండపాదులు ఉన్నాయి. ఆ ముందు ఆగాకర పాదులు తర్వాత ఇంకొక 15 రోజులు 20 రోజుల్లోకి తేడా రావచ్చు. సో ఈ లోపల ఇవి రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. సరిపోద్దా చూడు. ఇక్కడ గెత్తం వేసుకుని పెట్టేసుకోవడం ఇంకా దేవుడు. 2 విత్తనాలు. ఇవి షుగర్ బేబీ వాటర్ మెలన్ అండి. సో ఒక్కొక్క ప్లేస్లో 2 వేసి చాలు. ఇదిగోండి, ఇప్పుడు 2 విత్తనాలు పెడుతున్నాను. ఇగో దేవుడు. ఓకే, ఇంకొక 2 మధ్యలో అక్కడ పెడదాం.
చింపే దేవుడు ఇలాగా, ఇలా చింపు. చుట్టూరు వచ్చేస్తుంది కదా. ఓకే, ఇందులో అవి ఓకే. లేపుతాం చూసి. ఉంది, కత్తిర ఉంది. సో 4 కన్నాలు పెట్టించామండి. ఇక్కడ 4 విత్తనాలు పెడదాం. ఓకే. అండ్ ఈ చివరి వరుసలో పర్పుల్ క్యాబేజ్ వేసాము, సీడ్లింగ్స్ పెట్టాను. తర్వాత ఒకవేళ ఇక్కడ ఏదన్నా పెట్టుకోవచ్చు. ఈ వరుస కూడా ఇంకా వేరే ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పుచ్చిపాదులు పాకేయటానికే సరిపోదు. అదిగో పడిపోతారు. ఇదిగో మట్టి తీసుకుని బొమ్మలు చేయండి కూర్చుని. నేను చూస్తాను ఎవరు బాగా చేస్తున్నారు. కింద పడే అది చదివేసుకుంది. అదిగో అట్లా ఇందులోకి వెళ్ళిపోద్దంటావా? సో ఇదండి ఇవాళ వీడియో. వీడియో అంటే మేము తీసింది తక్కువ, చేసింది ఎక్కువ. మోస్ట్లీ ఏం చేసామంటే మేము విత్తనాలు పెట్టే ప్లేసెస్లో గడ్డది పీకేసి కొంచెం లూజ్ చేసి కుదిరిన ప్లేసెస్లో షీట్ వేసుకుని, మల్చి షీట్ వేసుకుని విత్తనాలు పెట్టుకున్నాను. సో ఇది చాలా వరకు పాదులు సకాన్ పైన సీజన్ అయిపోయింది. సో నేను ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం కదా, మనం అయిపోతున్న టైంకి మనకి ఇంకొకటి రెడీగా ఫ్లవరింగ్ స్టేజ్లో రెడీగా ఉండాలి. అంటే ఆ మొక్క యొక్క సీజన్ అయిపోయే టైంకి 1 month బిఫోర్ మళ్ళీ కొత్త సీడ్స్ వేసుకుంటూ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఇవాళ చాలా పనులు చేసామండి. సో మల్చ్ షీట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గార్డెన్స్లో ఎలా వేసుకోవాలో ఇవాళ మేము పడిన కుస్తీలు చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. లైక్ ముందు ప్లాన్ చేసుకోకుండా మధ్యలో వేయాలంటే ఎన్ని తిప్పలు పడాలో. ఓకే.
ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.